సోమయ్య, పద్మల, గారాలపట్టి, జ్యోతి ఫ్రమ్ కర్నూలు. జ్యోతి. ప్రియమైన దేవుని వారలారా, శాస్త్రానికి తెలియనిది దేవుడు బైబిల్ యందు మాత్రమే పొందుపరిచిన విశ్వరహస్యాలను గురించి తెలుసుకోవడానికి విజ్ఞాన మెరుగైన విశ్వరహస్యాలు అను సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మనిషి ఎంత అభివృద్ధి పొందాడంటే కంటికి కనిపించని వైరస్ నుండి కంటికి కనిపించేది పెద్దదైన డైనోసార్ వరకు, కంటికి కనిపించే ఇసుకరేణువు నుండి కంటికి కనిపించని విశ్వంలో చూసి ఎన్నో శాస్త్రాలను రాశాడు. కానీ సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఈ శాస్త్రాలు లేవు, శాస్త్రవేత్తలు లేరు. అలాంటి శాస్త్రవేత్తలు విశ్వం యొక్క రహస్యాలను గురించి చెప్పగలరంటారా? ప్రియులారా, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పమంటారా? తొండముదిరి ఊసర వెళ్ళైనట్టు ఈ శాస్త్రవేత్తల పిచ్చి ముదిరి భూమి మీద ఉన్న స్థలాలను వదిలేసి ఎక్కడో అంతరిక్షంలో ఉన్న స్థలాలను అమ్మడం ప్రారంభించారు. ఇక మన హైదరాబాద్లో ఉన్న కొంతమంది గనులు కూడా అక్కడ స్థలాలను కొనడం ప్రారంభించారు. తీరా కొన్న తరువాత మా స్థలాలను చూపించడానికి ఎప్పుడు తీసుకొని వెళ్తారు అంటే ఎప్పుడైనా వెళ్ళవచ్చు, కానీ ప్రయాణపు ఖర్చు 14 కోట్లు. అంటే 14 కోట్లు ఇస్తే ఎప్పుడైనా తీసుకొని వెళ్తామంటున్నారు. ఇప్పుడు అక్కడ స్థలాలు కొన్న వారి పరిస్థితి? ఇక ఈ శాస్త్రవేత్తల పిచ్చి ఇంతటితో ఆగిపోయింది అనుకుంటే పొరపాటు. ఇప్పుడు కొత్తగా అంతరిక్షంలో స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ వేశారు. దీనిని కూర్చున్న కొంత ఇన్ఫర్మేషన్ తెలపడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళాలంటే 250 కోట్లు. కోట్లు అనగానే చలికాలంలో వేసుకునే కోట్లు అనుకోకండి, అక్షరాల 250 కోట్ల రూపాయలు మనం ఇవ్వాలి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 2 రోజులుండి నచ్చకపోతే 3వ రోజు రావడానికి భూమి మీద ఉన్న కాక హోటల్ కాదది, కాస్ట్లీ హోటల్. నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్లు అక్కడే ఉండి వారు తీసుకొని వచ్చినప్పుడే రావాలి. ఇక మనం అక్కడ ఆహారం ఫెసిలిటీస్ గురించి ఆలోచిస్తే భూమి మీద అయితే మనం బకెట్ల నీళ్ళతో స్నానం చేస్తాం, కానీ అక్కడ ఒక మినరల్ వాటర్ బాటిల్ కొనాలంటేనే 1,00,000 రూపాయలు. అదే డబ్బు మన దగ్గర ఉంటే భూమి మీద ఒక వాటర్ ప్లాంటే పెట్టేయవచ్చు. మనకు రోగం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటాం, కానీ అక్కడ ఆకలి వేస్తే బిర్యానీ ఇస్తారనుకుంటే పొరపాటు. బిర్యానీ వాసన వచ్చే బిళ్ళలను ఇస్తారు, అంటే ట్యాబ్లెట్లను ఇస్తారు. సహజంగా మనం భూమి మీద బెల్ట్ తీసి పడుకుంటాం, కానీ అక్కడ బెల్ట్ వేసుకొని నిన్ను నువ్వు ఖైదీలాగా బంధించుకుంటేనే తప్ప నిద్రపోలేవు. ఎందుకు బెల్ట్ వేసుకోవాలి అంటే నైట్ ఇక్కడ పడుకున్న నీవు మరలా ఎక్కడ తేలుతావో నీకే తెలీదు. చూసారా ఎన్ని కష్టాలో. అందుకే దేవుడు వంటి పిచ్చి శాస్త్రవేత్తల గురించి ఏమని రాయించాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరుగునట్లును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఇక్కడ ఏమంటున్నాడండి? పందిని రిన్సో పెట్టి తోమి పాన్స్ పౌడర్ కొట్టి పట్టు పరుపు మీద పడుకోబెట్టినా అది మరలా ఇల్లు బుర్రలను దొరుకుతుంది. అలాగే నేడున్న శాస్త్రవేత్తలు కూడా భూమి మీద ఉన్న బంగారం లాంటి జీవితాన్ని విడిచిపెట్టి ఎక్కడో అంతరిక్షంలోనికి వెళ్ళి బూడిదనెత్తుకుంటున్నారు. భూమి మీద ఉన్న అంధకరమైన జీవితాన్ని విడిచిపెట్టి తాము పోసిన మూత్రమే ఫిల్టర్ చేసుకొని తాగే పరిస్థితి ఉన్న అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే దేవుడు వంటి శాస్త్రవేత్తల గురించి ఏమన్నాడు? వీరు ఆ విశ్వానికి వెళ్తే వీరికి ఏం సంభవిస్తుందో దేవుడు ముందే రాయించాడు. చూడండి, యెషయా గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం. 2వ మాట చదవండి. తమ మలమును తిననట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకు నన్ను పంపెను కదా అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడండి? వారి మలాన్ని తింటారు, మూత్రాన్ని త్రాగుతారు అంటున్నాడు. ఎలా మనిషి ఆలోచనలో దిగజారిపోయాడంటే నేను శాస్త్రవేత్తను, జ్ఞానిని అని చెప్పుకుంటున్నాడు. కానీ అంతరిక్షంలోనికి వెళ్ళిన తర్వాత నెలల పాటు స్నానాలు చేయకుండా వాడిది వాడే తింటూ వాడిది వాడే త్రాగుతూ బాధపడడం అవసరం అంటారా? చెప్పండి. అసలు భూమి మీద ఏం తక్కువైందని? ఎప్పుడో కరువు వస్తుందని ఇప్పటి నుండి ఆకలితో ఉంటావా? ఎప్పుడో ప్రవాహం వస్తుందని ఇప్పుడే అంతరిక్షంలోనికి పారిపోయి ఇక్కడ అడుక్కునేవాడు కూడా సహించుకునే బ్రతుకుతావా? నీది ఒక బ్రతికేనా? నీ పని చూస్తుంటే చిన్న పిల్లనైనా నాకే సహాయం వేస్తుంది, నీకనిపించడం లేదా? నీలాంటి వారు ఉంటారనే దేవుడు ఒక మాట రాయించాడు. చూడండి, ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఉపద్య గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. పక్షిరాజు గూడంత ఎత్తున నీవు నివాసము చేసుకునేనను, నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను,
అచ్చటి నుండి నేను నిన్ను క్రిందికి పడద్రోయుదును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఏమంటున్నాడండి? నువ్వు భూమి మీద తిన్నగా ఉండకుండా అంగారంపై ఆడతాను, చంద్రునిపై చిందులు వేస్తాను అంటే అక్కడి నుండి ఒక తన్ను తంతాను అంటున్నాడు. అలా మాట వినకుండా వెళ్ళిందే కల్పనా చావ్లా. పెద్దలు ఒక సామెత అంటుంటారు, అదేంటంటే పరిగెత్తుకుంటూ పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అని. ఈ కల్పనా చావ్లా భూమి మీద నిలబడి నీళ్లు తాగకుండా పరిగెత్తుకుంటూ అంతరిక్షంలోనికి వెళ్ళి పరిశోధనలు చేయాలనుకునింది. అప్పుడు దేవుడు పైనుండి ఒక్క తన్ను తన్నగానే కల్పనా చావ్లా చచ్చింది. కనీసం బాడీ కూడా దొరకకుండా బూడిద అయిపోయింది. అంతరిక్షం వెళ్ళి అర్ధాంతరంగా తన ఆయుష్ను ముగించుకునింది. దేవుడు చెప్పాడు వెళ్ళొద్దు అని, అందుకే దానికి పేరు కూడా పెట్టాడు అంతరిక్షం అని. పేరు పెట్టాడు అంటే వెళ్తే అంతరించిపోతామని అర్థం. కాబట్టి ప్రియులారా, వాస్తవం తెలుసుకున్న మీరన్నా ఈ శాస్త్రవేత్తల మాటల్లో మేము మోసపోకండి. విశ్వరహస్యాలు కాదు, మీ జీవితమే ఒక రహస్యం. మీ జీవితం యొక్క రహస్యాన్ని తెలుసుకోండి. అలా మీరు వెతకడం ప్రారంభిస్తే మీకు మార్గం చూపే ఏకైక గ్రంథమే బైబిల్. నేర్చుకొని నేర్పించండి. విశ్వానికి అవతల ఉన్న పరలోకాన్ని చేరుకోండి. కనీసం ఇప్పటికైనా బైబిల్ని చదివే మాయ శాస్త్రవేత్తలుగా కాక మహాజ్ఞానులుగా మారాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.